అందరికీ నమస్కారం అండి. వల్లభనేని బ్రో బాగా పీకుతున్నారా? బాగా పీకిని లెక్క పెట్టుకుంటున్నావా? నువ్వు గతంలో అన్నావు కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఖర్జూర నాయుడు, లవంగా నాయుడు, యాలకల నాయుడు ఈ నలుగురు కలిసిన నన్ను ఏం పీకలేవు. వాళ్ళు ఎందుకు పీకుతారు బ్రో? వాళ్ళకి వ్యవసాయం తెలుసు, నలుగురు కడుపు నింపడం తెలుసు. ఈయనకేమో చంద్రబాబు నాయుడు గారికి ఏమో 10 మందిని బాగు చేయడం తెలుసు. మీలా కక్ష సాధింపులు, రౌడీయిజం అయ్యి వాళ్ళకి తెలియదు కదా. కానీ మా కార్యకర్తల గుండె చప్పుడు, నారావారి నందమూరి వారి రక్తం కలిసి పంచుకున్న మా లెజెండరీ టైగర్ నారా లోకేష్ నాయుడు గారు ఉన్నారు బ్రో. కానీ ఆయన మిమ్మల్ని పట్టించుకోవట్లే. నిన్ను పట్టించుకోకుండా నేను వెధవా పిచ్చుకొక్క అన్నట్టు పక్కన పడేశాడు. కానీ నీ అంతటి నువ్వే గొయ్యి తీసుకుని ఒక పెద్ద బావి తోకుని అందులో దూకేశావు. ఆడ గజ్జి కుక్కని వదిలేస్తే నువ్వు దూకింది కాక నువ్వు దూకేసి అడ్డంగా పోలీసులకి బుక్ అయిపోయావు బ్రో. ఇందులో మాకేం సంబంధం లేదమ్మా. మా వల్లభనేని బ్రోనే కావాలని గొయ్యి తీసుకుని దూకేశాడు. ఒక దళితుడిని, అందులో గతంలో సాక్షి అయినటువంటి ఒక దళితుడిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకుంటావా, సస్తావా, లేకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపైనా ఇలా బెదిరించి అతనితో కేసు విత్డ్రా చేయించుకుంటే ఆ గొయ్యిలో ఎవరు పడతారు బ్రో? పోలీసులు పిచ్చోళ్ళా, లేకపోతే న్యాయస్థానం పిచ్చితే ఆలోచించరా బ్రో? ఏమైంది బ్రో? జగనన్నయ్య జే బ్రాండ్ తాగి, గతంలో ఉన్న జగనన్నయ్య జే బ్రాండ్ నీ దగ్గర స్టాక్ ఉందా? అది తాగి ఉన్న మైండ్ పని చేయట్లేదా బ్రో? ఏది ఏమైనా నీ గొయ్యి నువ్వు తీసుకుని జైల్లో కూర్చోడానికి సిద్ధమైనందుకు కంగ్రాట్స్ బ్రో. త్వరలోనే నీ దగ్గరికి మా గురువు గారు కొడాలి నాని గారు కూడా వచ్చి చేరతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ అస్లిట్ నిర్మల.